ప్రాకారాన్ని నువ్వు పడగొట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఏమైనా జరుగుతుంది. నువ్వు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని వాళ్ళు నిన్ను చంపొచ్చు. లేకపోతే ఒక భయంకరమైన సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆమెకు ఉందనుకో, నీకు రావచ్చు. నీకు రావటమే కాదు, నీకు ఉందని నీకు తెలియకపోవచ్చు. ఒక యవనస్తుడు మంచిగా చదువుకుంటున్నాడు, తండ్రి ఎంతో కష్టపడి చదివిస్తున్నాడు. ఇలాంటి యవనస్తుడు ఇలాంటి కోరికలు అణుచుకోలేక ఎక్కడో పడిపోయి వెళ్ళి వ్యభిచారం చేసాడనుకో, ఆ వ్యభిచార స్త్రీకి HIV AIDS ఉందనుకోండి, ఇంటికి వస్తాడు, తెలీదు. తల్లిదండ్రులు వివాహం చేస్తారు, తెలీదు. తర్వాత భార్యకు వస్తుంది, పిల్లలకు వస్తుంది. ఇంత నాశనం జరుగుతున్నప్పుడు ఈ నాశనం అంతటికి కారణము నేను ఆశా నిగ్రహం లేని వాడినని ఎందుకు ఆ మనిషి ఆలోచించట్లేదు? ఇంతమంది జీవితాలను నేను నాశనం చేస్తున్నాను కదా, దానికి కారణము నా కోరికలు నేను అణుచుకోవటం లేదని ఆ యవనస్తుడికి ఎందుకు తెలియట్లేదు?